గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. అయితే కోడళ్ళు అత్తగారు ఒకే గడపలో ఉండొద్దని అంటారు. అసలు దేనికి ఇది కారణమమ్మా? మల్టీ ఫోల్డెడ్ రీజన్స్ ఉన్నాయి దీనికి, మల్టిపుల్. ఒకటి, కొత్తగా పెళ్ళయింది, అత్త కోడలు ఒక చోట ఉండాలి. ఉంటే ఏమవుతుంది? వాతావరణం బాగుండదు, చెమటలు పడుతూ ఉంటాయి, చికాగ్గా ఉంటుంది. భర్త పొలం పనులకు ఎడతాడు. ఏదన్నా చిన్న తేడా వచ్చి విసుక్కుంటే జీవితాంతం గుర్తుండిపోతుంది. అది ఒక రీజన్. రెండోది, కొత్తగా పెళ్ళయి ఉంటే భార్యతో మరి కాస్త సమయం గడపాలని పొలానికి వెళ్ళడం ఆలస్యం చేయడమో లేకపోతే త్వరగా రావడమో చేస్తాడు. మనకి దూతమేఘంలో అదే కదా ఉంటుంది. కశ్చిత్ కాంతా విరహగురుణ స్వాధికారాత్ ప్రమత్త అంటాడు. ఒకనొకడు, ఒక యక్షుడు కొత్తగా పెళ్ళయి భార్య మీద విరహంతో తన పని తను సరిగ్గా చేయకుండా తన డ్యూటీ నిర్లక్ష్యం చేసేటప్పటికీ వాళ్ళ పై అధికారి అయినటువంటి కుబేరుడు, నువ్వు ఇక్కడ ఉండద్దు పో అని దూరం పంపించేశాడు. అప్పుడు రామగిరి ఆశ్రమానికి వచ్చున్నాడు. నువ్వు ఇక్కడికి వింధ్య పర్వతాల దగ్గరికి పో, నువ్వు ఊళ్ళో ఉండద్దు, ఊళ్ళో ఉంటే భార్య మీద మోజుతో నువ్వు పని సరిగ్గా చేయట్లేదని. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి భార్య ఇంటి దగ్గర లేకపోతే అతడు పొలం పనుల మీద దృష్టి ఎక్కువ కేంద్రీకరించవచ్చు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏమిటంటే, అసలు కలిసి ఉండకూడనటువంటిది అత్తాకోడలు కాదమ్మా, భార్యాభర్తలు. ఎందుకంటే అత్త కోడలు అంటారు, కొన్ని వేరే దగ్గర అంటే అత్త అల్లుడు కలవద్దంటారు, మొహం చూసుకోవద్దంటారు. అదే ఇక్కడ అత్తాకోడలు కలిసి ఉండకూడదంటే అమ్మాయి అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్ళాలి అని. కొత్తగా పెళ్ళైనప్పుడు ఏదో వంకన కొంతకాలం అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం బాగానే ఉంటుంది, దానికి వెళ్ళడం బాగానే ఉంది. ఎప్పుడు వెళ్ళాలంటే ఎప్పుడు భార్యాభర్త కలవకూడదో అప్పుడు వెడితే మంచిది. అందుకు ఈ అత్తాలుడు అంటే అమ్మాయి పుట్టింటికి వెడితే భార్య మీద మోజుతో ఇతను అత్తగారింటికి వెళ్ళిపోతే, అందుకని అత్తాలుడు ఒక గుమ్మం దాటకూడదు. అదొకలాగా. అది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీధి గుమ్మంలోంచి కాక పెరటి గుమ్మంలోంచి వెళ్ళి మేము ఒకే గడప దాటట్లేదులే అని చెప్తున్నారు. ఎక్కడికక్కడ అదే. ఇవన్నీ ఎప్పటి మాటలమ్మా? ఇవన్నీ ఉమ్మడి కుటుంబాలు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వచ్చి అత్తగారింట్లో ఉండడాలు జరిగిన రోజులు. అమ్మాయికి అత్తగారి దగ్గర ఉండట్లేదు, అబ్బాయికి అత్తగారి దగ్గర ఉండట్లేదు, ఇద్దరూ కలిసి ఎక్కడో ఉంటున్నారు. అటువంటి చోట ఇవి వర్తించవు. అసలు విషయం ఏమిటంటే, భార్యాభర్త కలిసినట్టయితే, ఈ సమయంలో గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు దిగిరారు అంటారు. సత్సంతానం కలగాలి అంటే ఇది అనుకూలమైనటువంటి కాలం కాదు అని జ్యోతిషశాస్త్ర పరంగా కూడా చెప్తారు, అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్తారు. అందువల్ల ఇది దక్షిణాయనం ప్రారంభమైనటువంటి సమయం కనుక పితృదేవతలే దిగి వచ్చే కాలమే కానీ దేవతలకు సంబంధించినటువంటి కాలం కాదు. అందువల్ల ఈ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి సంతానం, ఉత్తమ జీవులు ఈ సమయంలో దిగిరారు. అందువల్ల మంచి సంతానం కావాలనుకునేటటువంటి వారు ఈ సమయంలో భార్యాభర్త కలిసి ఉండకూడదు అని చెప్పిన కారణం అది. అసలు విషయం ఇది. మనమేమో ఆ మాట అంటే ఇదంతా ఆలోచిస్తాం, మేము జాగ్రత్తగానే ఉంటాం, అది ఇది రకరకాల కథలు చెప్తారు కదా. అందుకని అత్తా కోడలో ఒక గుమ్మం దాటకూడదు అని ఒక మాట చెప్తారు. ఆ విధంగా వచ్చింది, అట్లా చెప్పింది. దీనివల్ల ఇంకో వేరే ప్రయోజనాలు ఉన్నాయన్నాను కదా. భార్య పుట్టింట్లో ఉంది కనుక హాయిగా పొలం పనులు బాగా చేసుకుంటాడు. ఇదంతా వ్యావసాయిక దేశంగా ఉండి పల్లెల్లో మన జీవితాలు గడిపే రోజుల్లో వచ్చినటువంటి మాటలు. శాస్త్రమేమో ఈ సమయం భార్యాభర్త కలవకూడదన్నది, ఈ చెప్పిన మాటలేమో అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులను అనుసరించి వచ్చినటువంటిది. అంటే ఇప్పుడు ఒకవేళ కోడలు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అంటే కొంత సారా అనేది పంపిస్తారమ్మా, ఆషాఢ, దాని గురించి కూడా. ఆషాఢ బట్టి ఎవరికి పంపిస్తారు? ఆషాఢ బట్టి అబ్బాయికి పంపిస్తారు, శ్రావణ పట్టి అమ్మాయికి పంపిస్తారు.
అంటే మొదటి సంవత్సరం. అంటే ఆషాఢ మాసం అంతా మా అమ్మాయిని మా ఇంటికి పంపించేసావు కదా అని ధన్యవాదాలు చెప్తూ అల్లుడి గారికి ఆషాఢ బట్టి ఇస్తారు. ఇది ఏదైనా పని చేస్తే దాన్ని మెచ్చుకోవాలి కదమ్మా. మెచ్చుకుంటే కదా ఇంకోసారి మంచి పని చేయాలని ఆలోచన వస్తుంది. అలాగే అమ్మాయిని మళ్ళీ అత్తగారింటికి పంపిస్తూ పుట్టింటి వారు శ్రావణ పట్టి ఇస్తారు. అది ఈ రెండు పరస్పరం ఇచ్చిపుచ్చుకోటారు. అమ్మ అలానే ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే ఎక్కువ గోరింటాకు పెట్టుకుంటారమ్మా. అసలు ఎందుకు పెట్టుకోవాలి? దానికి ఒక చిన్న కథ కూడా ఉందంటారు కదమ్మా. కథ నాకు తెలియదు కానమ్మా, ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలనే చెప్తారు. ఇప్పుడు వానలు పడతాయి కదమ్మా, వానలు పడితే గోరింటాకులో ఉన్నటువంటి ఎర్ర రంగు అంతా పోతుంది. బాగా 2 రోజులు వాన పడ్డాక 3వ రోజున మీరు గోరింటాకు కోసి పెట్టుకోండి, పండదు, ఎరుపంతా కారిపోతుంది. ఇంకా వానలు పడబోతూ ఉన్నాయి కనుక చక్కగా చెట్టుకున్నటువంటి ఆకంతా తీసుకుని గోరింటాకు గనక పెట్టుకున్నట్టయితే రాబోయేటటువంటి చిగుళ్ళు బాగా ఉంటాయి, మంచి ఆకుకి పాతక ఆకులు పోతాయి. అది ప్రకృతి పరంగా మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే గోరింటాకు ఒంట్లో ఉన్నటువంటి వేడినంతా హరిస్తుంది, చల్లగా ఉంటుంది. గోరింటాకు పెట్టుకుని చూడండి, కొన్న మెహందీ కాకుండా ఆకు తెచ్చి చక్కగా దాన్ని రుబ్బి అరచేతిలోనూ అరకాళ్లలోనూ గోరింటాకు ముద్ద గనక పెట్టుకున్నట్టయితే జువ్వుమంటుంది, వేడంతా గ్రహించేస్తుంది. అప్పటి వరకు ఎండాకాలం కదమ్మా, గ్రీష్మ ఋతువే జ్యేష్ఠమాసం అంతా కూడా. ఆ ఎండాకాలంలో వచ్చినటువంటి వేడంతా శరీరంలోంచి గ్రహించడానికి అది ఉపయోగపడుతుంది. దీనికి సంస్కృతంలో పేరు ఏమిటంటే నఖరంజని అని. నఖరంజని అంటే నఖం అంటే గోరు, రంజని అంటే రంగేసేది, గోళ్ళకి రంగు కలిగించేటటువంటిది. గోళ్ళకి రంగు వచ్చేది ఒక గోరింటాకుతోనే. ఆ గోరింటాకులో గోరు ఉంది, అలా ఉంది కదా. ఇది సహజమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి రంగమ్మ. ఇది పెట్టుకుంటే లోపల ఉన్నటువంటి దాన్ని వేడిని గ్రహించేయడంతో పాటు దీన్ని వేరే రకమైనటువంటివి ఏవి కలపకుండా ఒట్టి ఆకునే గనక ముద్దగా నూరి ఇంత తినడం కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అంటే ప్రత్యేకంగా ఆషాఢ మాసమే అంటారు. ఆషాఢ మాసంలో చెప్పాను కదా, ఈ వేడి తగ్గడం కోసం పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో మొదట్లో పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండుతుంది, చివరిలో పెట్టుకునేప్పటికి ఎర్రగా పండదు, నారింజ రంగులోకే వస్తుంది. ఎందుకంటే వానలు పడి దాంట్లో ఉన్నటువంటి రసం అంతా పోవడం కారణం. ఒక్కసారైనా లేకపోతే 7 సార్లైనా పెట్టుకోవాలని అంటారు. 2 సార్లు పెడతారు, ప్రారంభంలోను చివరిలోను. పుట్టింటికి పెడతారమ్మా. గోరింటాకు పెట్టి కూర్చుంటే అత్తింట్లో పని చేయకుండా ఎలా కుదురుతుంది? ఒక గంటన్నర కూర్చోవాలి కదా. పైగా ఆకలి వేస్తే ఎవరన్నా నోట్లో పెట్టాలి కూడాను. అబ్బా వాసన పోతుంది, కమ్మని వాసన ఉంది, చేతికి గోరింటాకు వాసన. ఇప్పుడు ఎవరికన్నా అన్నం తినేస్తేనే వాసన పోతుందని అనుకుని కూడా ఒక పూట ఎవరినన్నా పెట్టమని అడుగుతూ ఉంటారు. ఇలాంటి వైభోగాలన్నీ పొందడానికి పుట్టింట్లో ఉన్న సుఖం ఎక్కడ అత్తగారింటి ఎట్లా ఉంటుంది? చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు.